పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ పత్రి గారు మనకు చెప్పిన 18 ఆదర్శ సూత్రాల గురించి కొంచెం వివరించుకుందాం. మన పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల గురించి మనకు చెప్పారు. అంటే ఎట్లా అంటే ప్రతిదీ మనము ఇంతకుముందు మన షిరిడి సాయిబాబా ఎలా చెప్పారంటే 11 సూత్రాల గురించి చెప్పింది. అది మనందరికీ తెలిసిందే. ప్రతి సాయిబాబా గుడిలో 11 సూత్రాలు ఉంటాయి ఖచ్చితంగా. అవి ఎందుకు ఇచ్చిండు సాయిబాబా అంటే సాయిబాబా ఉన్న రోజులలో అక్కడికి టెంపుల్కి వెళ్ళినప్పుడు షిరిడికి వెళ్ళిన భక్తులకు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేపిస్తూ సజ్జన సాంగత్యం అంటూ అంటే మంచి విషయాలు చెప్తూ మంచి మార్గంలో ఉంచిండు సాయిబాబా. అంటే అప్పుడు శరీరులుగా ఉన్నారు కాబట్టి అలా ఉంచిండు. మరి సాయిబాబా లేడు కదా, శరీరం వదిలేసిండు కదా. అంటే ఆత్మపరంగా ఉన్నారు, కాకపోతే శరీరం అంటే మనకు ముఖాముఖి మాట్లాడడానికి లేరు కాబట్టి ఆ సాయినాథుడు అంటే అక్కడికి వచ్చిన వ్యక్తులు సందర్భపరంగా అంటే సందర్భంగా అక్కడ మాట్లాడే సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సూత్రాన్ని తయారు చేసి మనకు 11 సూత్రాలు అందించారు. ఎందుకంటే ఇది ముందు కాలంలో మానవులకు ఉపయోగపడాలి అని. ఎందుకంటే ఆ సూత్రంలో ప్రతి సూత్రంలో ఒక అర్థం ఉంటుంది అన్నట్టు. ఆ అర్థాన్ని మనం తెలుసుకొని ఆ రకంగా ఆచరిస్తే మనము ఎలాంటి బాధలు లేకుండా కష్టాలు లేకుండా ఎలాంటి లోటు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అని ఆ పరమాత్మ సాయినాథుడు మనకు అందించిండు. కానీ మనం అవి ఆచరిస్తేనే మరి ఆ బాబా ఆ 11 సూత్రాలకు ఏమన్నా అర్థం ఉంటుంది. మరి ఆ 11 సూత్రాలు సాయిబాబా మనకు అందించింది. కానీ మన పత్రి గారు 18 సూత్రాల గురించి చెప్పిండు. ప్రతి జ్ఞాన జగత్తులో 18 సూత్రాలు ఖచ్చితంగా పెడతారు. ఎందుకోసం పెడుతుండ్రు అంటే దాన్ని ఆచరించాలి. అది ఒక్కొక్క సూత్రంకు కొంచెం కొంచెం అర్థం ఉంటుంది. దాన్ని ఆలోచించి మనం ఆచరిస్తే మనము సరైన పిరమిడ్ మాస్టర్లా వీళ్ళ జీవితం అని పత్రి గారు చెప్పిండ్రు. మనం కూడా ఆచరించాలి. మరి అందులో ఫస్ట్ సూత్రం ఏంటి అంటే సరైన ధ్యానం ఆనాపాన సతి. అంటే మనం చేస్తూ ఎట్లా అంటే అది సరి అయిన ధ్యానం అంటే ఇప్పుడు ఎన్నో రకాల ధ్యానాలు చేయిస్తుండ్రు. అదేంటి గైడింగ్ కానీ లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు, అది మ్యూజిక్ ఇంకొకటి కదా ఉంది, ఈ గైడింగ్ అని మ్యూజిక్ అని ఇంకెన్నో ధ్యానాలు ఏంటో గొలుసు చైన్ ధ్యానం అట, ఇంకేంటో అంటే చైన్ ధ్యానం అంటే ఒకళ్ళ చేతులు ఒకరికి ఇట్లా పట్టుకుంటూ ధ్యానం చేస్తారట. అంటే గైడింగ్ మెడిటేషన్ గైడింగ్ చేస్తా అంటే ఆ రకంగా అంటే అది కరెక్టే కావచ్చు. మ్యూజిక్ గైడింగ్ అంటే కొంచెం వేపియాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకు అది అవసరమే గైడింగ్. ఎందుకంటే కొంచెం మనము గైడింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మామూలుగా మౌన స్థితిలోకి తీసుకుపోవాలి. కానీ అదే మ్యూజిక్ కంటిన్యూగా పెడితే వాళ్ళకి ఏంటి అంటే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. దాన్ని వినడం ద్వారా మనసు పనిచేస్తుంది. అలా మనసు పని చేసినప్పుడు అది ధ్యానము కుదిరినట్టు కాదు అని మనకు గురువు చెప్తారు. అందుకోసమే మనం గైడింగ్ మెడిటేషన్కు దూరంగా ఉండి మౌనంగా సరైన ధ్యానమే వేయాలని ఇక్కడ పత్రికారు మొదటి సూత్రంలో చెప్పాడు. మరి ఇక్కడ ఏంటి అంటుండంటే హఠయోగం క్లిష్టంగా. అంటే హఠయోగం అంటే ఇట్లా మనం ఇట్లా నిటారుగానే ఉండాలి, ఇట్లనే ఉండాలి, కదలకుంటూ ఉండాలి, అట్లాంటి ఇబ్బందికరమైన విషయాలు కూడా మనకు శరీరానికి ఏ ఒత్తిడి లేకుండా ఫ్రీగా కూర్చుని మనం చెప్తుండ. అంటే కొంచెం మంది ఏం చెప్తారంటే నిటారుగానే ఉండాలి, ధ్యానం చేశాక కదలద్దు, కాళ్ళు ఆపద్దు, మైండ్ వేసుకొని ఉండాలి, ఎన్నో రకాలు చెప్తారు. అవన్నీ కాదు అంటుండు పత్రి గారు. ఏంటి అంటే ఇక్కడ క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏ మాత్రం లేవు అని చెప్తుండ్రు. అవేవి లేవు. అంటే కొంతమంది శ్వాసం దొరకబట్టాలి అని, ఇంకేమో వేయాలని, ఏమో హఠయోగాలని, శరీరాన్ని కష్టపెట్టే విధంగా ఏది లేదు. హాయిగా కూర్చొని ఆనాపానసతి అంటే హాయిగా కూర్చొని సుఖ స్థిర ఆసనం వేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను మనం గమనించుకుంటూ మనము శూన్యస్థితిలోకి వెళ్ళడమే ధ్యానం అని మన పత్రి గారు తెలుపుతుండ్రు. ఇది ఒకటి మొదటి సూత్రం. మరి ఇక్కడ రెండో సూత్రం ఏంటి అంటే సరి అయిన ఆత్మజ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదవాలి అంటుండ్రు. ఎలా అంటే ఇప్పుడు మనము అంటే అబౌట్ వేరే పిచ్చి పుస్తకాలు చదివే బదులు మనకు సరి అయిన అంటే ఇప్పుడు మనకేంటి అంటే మన పత్రి గారు ఇచ్చిన బుక్కులు ఎన్నో ఉన్నాయి. పత్రికారు బుక్కులు, పత్రికా సందేశాలని,
ఇంకా లాక్డౌన్ సందేశాలని ఇంకెన్నో ఉన్నాయి బుక్కుల పేర్లు చెప్పాలంటే. మరి అలాంటి మంచి మంచి పుస్తకాలు చదివి మన ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు. మరి అలా ధ్యానం చేస్తేనే మనం గంటలు గంటలు కూర్చున్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు అని చెప్పారు. ఎందుకంటే ఎన్ని గంటలు కూర్చున్నదని ముఖ్యం కాదు, ఆ ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఉండాలి అని చెప్తున్నారు మనకు. అంటే ఇవి రెండు మనకు ఉంటేనే మనం సరి అయిన ధ్యాన మార్గంలో ఉన్నట్టు అంటుండ్రు. అంటే ఉదాహరణ ఏంటిదంటే ఒక యోగి ఆత్మకథ కానీ, ఓషో కానీ, ఈ రామ ఇంకెన్నో ఉన్నాయి. మంచి మంచి గ్రాండ్ మాస్టర్లు మంచి మంచి గ్రంథాలు అన్నీ చదవడం ద్వారా, అంటే మనం ధ్యానం చేస్తూ పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఎంతో జ్ఞానం అందుతుంది. అంటే మనం ఇంతకుముందు పుస్తకాలు చదివినప్పుడు అది మనకు సరిగ్గా అర్థం కాదు. అదే మనం ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చదివి చూడండి, మళ్ళీ అది ఒక కొత్త రకంగా కనిపిస్తుంది మనకు. చదివింది అయినా కానీ మళ్ళీ అందులో ఇంకొక కొత్త కొత్త పాయింట్లు దొరుకుతాయి. ప్రతి దాంట్లో మనకు ధ్యానం చేసి చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందులో అర్థమే వేరే మనకు దొరుకుతుంది. అంటే మనకు ధ్యానం వల్ల అంటే అదొక మన ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీతో మన పుస్తకాలు చదవడం వల్ల మన జ్ఞానం అందుకుంటాం. అందుకోసమే సరి అయిన ఆత్మ విజ్ఞాన పుస్తకాలు చదవాలి అని ఇక్కడ మనకు 2వ సూత్రంలో పత్రికారు తెలుపుతున్నారు అన్నట్టు. మరి 3వ దాంట్లో ఏమంటుందంటే ధ్యాన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం, అందరినీ ధ్యాన అనుభవాలు శ్రద్ధగా వినడం అంటుండు. అంటే మనకు అనుభవాలు వస్తాయి కదా, ధ్యానం ద్వారా మనకు అనుభవాలు వస్తే ఇతరులు అంటే ప్రాపంచికంగా ఉన్నోళ్ళు కాదు, వాళ్ళకి చెప్తే ఏమర్థం చేసుకుంటారు, వాళ్ళకి ధ్యానం గురించి తెలియదు కాబట్టి ప్రాపంచికంగా ఉన్నోళ్ళకి కాకుండా ధ్యానులకు అంటే పిరమిడ్ మాస్టర్లకు ధ్యానులకు మన అనుభవాలు చెప్పాలి. మన అనుభవాలు చెప్తూ వాళ్ళ అనుభవాలు కూడా మనం వినాలి. అంటే అలా ఒకరు వినడం ద్వారా ఒకరు చర్చించుకోవడం ద్వారా కూడా మనకు జ్ఞానం పెరుగుతుందని పత్రికారు ఈ రకంగా కూడా చెప్తారు. అందుకోసమే అనుభవమే మన జ్ఞానం అని చెప్తారు. పత్రికారు వీడియోలు విన్నప్పుడు అనుభవమే జ్ఞానం అంటారు. అంటే మనం ఇంకా పుస్తకాలు చదవడం ద్వారా వచ్చిన దానికంటే మన అనుభవంతో నచ్చిన జ్ఞానమే ఎక్కువ అని చెప్తారు అన్నట్టు. ఆ రకంగా ఇక్కడ 3వ సూత్రంలో చెప్తుండ్రు. అంటే ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవాలి, ఇతరులకు కూడా మనం వినాలి అని చెప్తుండ్రు. ఇక్కడ 4వది ఏమంటుండంటే వీలైనంత వరకు మౌనంగా ఆచరించాలి. ప్రాపంచిక మాటలకు పూర్ణంగా నిషిద్ధం. అంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఒక రకంగా చెప్తే ప్రాపంచికంగా సరికాని ముచ్చట్లకు మనం ఎప్పుడు దూరం ఉండాలి, అప్పుడు చాలా మౌనం పాటించాలి. అక్కడ ప్రాపంచికంగా అంటే వాళ్ళు ఏమో మాట్లాడతారు, అవి సరికాని ముచ్చట్లు మాట్లాడినప్పుడు మనం అక్కడ మౌనంగా ఉండాలి, మౌనం పాటించాలి. లేకపోతే అక్కడ నుంచి పక్కకు వచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అందులో దూరి వాళ్ళతో పాటు మనము డిస్కషన్ చేయకూడదు, చర్చించకూడదు. ఎందుకంటే మన ఎనర్జీ లాస్ అవుతుందని సార్ చెప్తారు. మరి అందుకోసమే మనం మౌనంగా ఉండాలి ప్రాపంచిక విషయాలలో. అంటే ఎప్పటికీ కూడా మనము అలా ఆ మాటలకు పూర్ణంగా నిషిద్ధం అంటుండే, ఎప్పుడు దాన్ని నిషిద్ధంగానే ఉంచాలి అంటుండే. మరి అదే ఆధ్యాత్మికంగా ఉన్నోళ్ళకు ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లతో మనము ఆ చర్చలు చేస్తే ఏంటంటే మనకి ఎంతో కొంత జ్ఞానం అందుతుంది, మనకి ఇక్కడ లాభం ఉంటుంది. మరి ఇక్కడ ఇదేంటి అంటే మనం ధ్యానం వల్ల ఎంతో ఇంతో తీసుకునే ఎనర్జీ కూడా అక్కడ లాస్ అయిపోతుంది. అందుకోసమే ప్రపంచ విషయాలలో మనం అసలే దూరకూడదు, వాటికి దూరంగా ఉండడమే అని ఇక్కడ మనకు పత్రికారు 4వ సూత్రం ద్వారా చెప్తున్నాడు. మరి 5వ సూత్రంలో ఏమంటున్నాడు అంటే పౌర్ణమి ధ్యానం తప్పనిసరి, సామూహికంగా ధ్యానం చేయడం అంటుండు. అంటే పౌర్ణమి అంటే అదొక విశిష్టత. అంటే పౌర్ణమి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పౌర్ణమి అంటేనే అదొక విశిష్టత. అందుకోసమే పౌర్ణమి ధ్యానము ఖచ్చితంగా చేయాలి అంటుండు. పత్రికారు ఏమంటుండ్రు అంటే పౌర్ణమి ధ్యానం తప్పనిసరి అని మనకు 5వ సూత్రం ద్వారా చెప్తున్నాడు. మరి పౌర్ణమి అంటే అది ఎంతో విశిష్టమైన రోజు అని మనకు తెలుసు. అంటే మనకు ధ్యానంలోకి రాకముందు కూడా పౌర్ణమి అంటే ఆ రోజు మనం మామూలుగా పూజ చేసినా కానీ పౌర్ణమి నాడు దాన్ని అంటే ఒక విధి విధానంగా చేస్తాం కదా. మనం ఫోటోలని శుద్ధి చేసుకోవడము, ఈరోజు పౌర్ణమి అని, చంద్రుడు నిండుగా ఉంటాడని, అది ఒక రకంగా చేస్తాం. అంటే మనము ఈ ధ్యానం గురించి తెలియనప్పుడే మరి పత్రిక ద్వారా ఈ ధ్యానం తెలుసుకున్నాం. అంటే విశిష్టత అంటే అవి ఇంకా కొన్ని శక్తులు ఉంటాయని చెప్పిండు పత్రికారు. మరి ఎందుకు చేయాలి అని ఒక వీడియోలో చూసిన ఒకరు క్వశ్చన్ వేసిండు పత్రికారిని, పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి, అది అంత అవసరమా అని అడిగితే సార్ ఏమన్నాడంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మన ప్రధానమంత్రిని చూడాలి అంటే మనం ఢిల్లీకి వెళ్ళాలి. మరి ఢిల్లీకి వెళ్ళాలి అంటే అది మనకు అప్పుడు ఏంటంటే మనకు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే
మనకు చాలా దూరం అవుతుంది ఢిల్లీకి వెళ్ళాలంటే. మరి అందుకోసమే ఆ ప్రధానమంత్రి ఏదో పని మీద హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఢిల్లీకి వెళ్ళాలంటే దూరం అవుతుంది. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు మనం టక్కన పోయి కలుసుకుంటే మనకేంటంటే లాభం ఉంటుంది కదా మనకు. అంటే ఇక్కడ మనం ప్రధానమంత్రిని కలిసినట్టు ఉంటుంది, మళ్ళీ ఒకటి మన దగ్గరలో కలిసినట్టు ఉంటుంది. అందుకోసమే మనకు పౌర్ణమి గడియల్లో మనం ధ్యానం చేయడం వల్ల ఎన్నో రేట్ల శక్తి ఎనర్జీ వస్తుందని ఇక్కడ మనకు పత్రికారు వివరించిండు అక్కడ. అందుకోసమే పౌర్ణమి ధ్యానం తప్పకుండా చేయాలి అని అంటారు. ఆ రోజు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని చెప్తారు. అంటే పౌర్ణమికి 3 రోజులు, పౌర్ణమికి ఇటు 3 రోజులు అటు 3 రోజులు కూడా ఉంటుందట. కాకపోతే మనం ఏంటంటే పౌర్ణమికి ఒక రోజు ముందు ఒక రోజు వెనుక కనీసం 3 రోజులన్నా మనము ధ్యానం చేసే ప్రయత్నం ఎక్కువ, అంటే రోజుల కంటే ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలని పత్రిక చెప్పిండ్రు. అందుకోసమే సామూహికంగా అంటే అందరు గ్రూపుగా మన మొక్కలు చేస్తే అది కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది. గ్రూప్గా అందరు కలిసి చేస్తే అది ఎనర్జీ ఎక్కువ ఉంటుందని పత్రిక చెప్పిండు. ఎలా అంటే ఇప్పుడు అన్ని ఎండిన కట్టెలు, ఇప్పుడు ఒక్కొక్క పచ్చి కట్టెను అంటి పెడితే అది అంటుకోదు. అందుకోసం ఏమంటాడంటే పత్రికారు, ఎండిన కట్టెల పుల్లలల్లో ఇది ఒక పచ్చి కట్ట పుల్ల వేస్తే ఆటోమేటిక్గా మండుతుంది అని అంటాడు. అందుకోసమే సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఎనర్జీ ఎక్కువ వస్తుంది, శక్తి ఎక్కువ వస్తుంది అని ఇక్కడ మన పత్రికారు తెలిపిండు. మన అందుకోసమే ఈ పౌర్ణమి ధ్యానము, సామూహిక ధ్యానాలు తప్పనిసరిగా మనము హాజరు కావాలి ఫ్రెండ్స్.